హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. మన హెబ్బే పాటిల్ గారు లీడ్ రోల్ లో నటించిన మూవీ మారియో. ఈ మూవీ గురించి నేను ఎక్కువ లాగ్ చేయను, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు మెయిన్ ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీతో గానీ చిన్న పిల్లలతో గానీ ఈ మూవీని అస్సలు చూడకండి. కొన్ని బోల్డ్ సీన్స్ కి అండ్ కొన్ని రొమాంటిక్ సీన్స్ కి అండ్ కొన్ని డైలాగ్స్ కి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మూవీ పెద్దగా నచ్చలేదు గైస్. మూవీ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందేమో, మన హెబ్బే పాటిల్ గారి నుంచి డిఫరెంట్ గా కైండ్ ఆఫ్ స్టోరీ ఏదైనా ఉంటుందేమో అని మనం అనుకుంటాము అని ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ అనుకున్నంతలో మాత్రం ఈ మూవీ లేదు. మూవీ స్టోరీ గూడా పెద్దగా ఆకట్టుకోదు. రెగ్యులర్ స్టోరీనే, డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ చుట్టూ స్టోరీ తిరుగుతూనే ఉంటుంది. అండ్ డ్రగ్స్ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉంటాయి. కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల సెక్స్ కోరికలొస్తాయి. ఏం జరిగింది? ఆ కోరికలు ఎందుకు వస్తాయి? అనే టాపిక్‌తోనే ఈ మూవీ రన్ అవుతుంది. ఈ మూవీని చూడడానికి ఏదైనా రీజన్ ఉందా అంటే జస్ట్ మన హెబా పాటిల్ గారు. మన హెబా పాటిల్ గారి కోసమైతే ఈ మూవీని చూడొచ్చు. అండ్ తన నుంచి కొన్ని ఎక్స్‌పోజింగ్ సీన్స్ ఉంటాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. తన వెర్షన్‌లో ఈ మూవీ చూడొచ్చు. అది గూడా జస్ట్ యూత్‌కి మాత్రం కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటుంది. కామ, తురాన, లస్ట్ అనే టాపిక్స్ ఈ మూవీ బాగా సెట్ అయిపోతుంది. మూవీలో చూడడానికి ఏమీ ఉండదు. రెగ్యులర్ ఫైట్సే ఉంటాయి. రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్టోరీనే ఉంటుంది. అండ్ అంత న్యాచురాలిటీ గూడా ఏది అనిపించదు. కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకు చాలా వరస్ట్‌గా అనిపిస్తాయి. అసలు ఎందుకు తీశార్రా ఈ మూవీ అన్నట్టు అనిపిస్తుంది. ఇక కామెడీ ఎక్కడైనా జనరేట్ అవుతుందా అంటే కామెడీ కూడా ఎక్కడో అనిపించదు. అక్కడక్కడ కొన్ని పంచులు, డైలాగ్స్ ఉంటాయి తప్పించి అంతమించి అసలు కామెడీ ఉండదు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసి కూడా మనం జస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈ ఒక సీన్ తర్వాత ఒక సీన్ అరే ఇదే విధంగా ఉంటుంది మనం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం. ఆ లెవెల్‌లో ఉంటుంది. ఇక క్లైమాక్స్ వచ్చేసి అంత డిఫరెంట్‌గా కూడా ఏమనిపించదు. జస్ట్ రెగ్యులర్‌గా నార్మల్‌గానే క్లైమాక్స్ కూడా ఇచ్చేశారు. టోటల్ మూవీని మన హెబ్బ పాటెల్ గారి ఎక్స్‌పోజింగ్ కోసము, ఆ రొమాన్స్ కోసమే మూవీ తెరకెక్కించారేమో, యూత్ కనెక్ట్ అవుతుందేమో అన్న డ్రామాతోనే ఈ మూవీనైతే తెరకెక్కించారు. ఈ మూవీని హెబ్బ పాటెల్ గారు ఎందుకు ఒప్పుకున్నారో కూడా అర్థం కాదు. అంటే తనకి ఛాన్సెస్ రాకపోవడం వల్ల ఈ మూవీని తీశారేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా మూవీ అయితే చూసే అంత ఇంపాక్ట్ అయితే ఏమి లేదు. జస్ట్ చూడాలంటే చూడొచ్చు. అది కూడా మన హెబ్బ పాటెల్ గారి ఎక్స్‌పోజింగ్ కోసమో, తన కోసం మాత్రమే చూడొచ్చు. ఇప్పటికైతే ఇది గైస్ మన హెబ్బ పాటెల్ గారి 'మారియో' మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి జెన్యూన్ అప్‌డేట్స్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానెల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అందించండి. మనం 6Kలో ఉన్నాం. కొంచెం గట్టిగా సపోర్ట్ చేయండి. మనం 10K రీచ్ అయిపోదాం. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.